నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మాన్సా. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. విశాఖలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. విద్యుత్ దీపాల అలంకరణలో విశేషంగా ఆకట్టుకున్న చర్చిలు. తాడేపల్లిగూడెంలో ఉత్సాహంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని పంచాయతీలకు ట్రాక్టర్లను అందజేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మోడేకూరులో ఘోర రోడ్డు ప్రమాదం. కారు బస్సు షెల్టర్ను ఢీకొట్టడంతో ఒకరి మృతి, మరొకరికి గాయాలు. ఢిల్లీలో తెలుగు ఉద్యోగుల కోసం ఉపేంద్రగాడి అడ్డా సినిమా ప్రదర్శన. ఉత్సాహంగా చిత్రాన్ని వీక్షించిన ఉద్యోగులు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. చర్చిలు గత రాత్రి నుంచి విద్యుత్ దీపాల అలంకరణలతో కలకలలాడుతున్నాయి. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని విశాఖలోని చర్చిల్లో విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు ఆనందోత్సవాలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ పండుగకు సర్వాంగ సుందరంగా చర్చిలు ముస్తాబవడంతో రంగులు వెల్లివిరుస్తున్నాయి. నిబరం కలిగి ధైర్యము గుండు, దిగులు పడకు చెడియకు ఎప్పుడు. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, ప్రభు కృప మమ్మును విడువదుగా. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, ప్రభు కృప మమ్మును విడువదుగా. ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించును మా ప్రభు కృప మమ్మును, ప్రభువే మా బలము. ప్రజలంతా ప్రేమగా మెలగాలనే క్రీస్తు సందేశాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆర్సీఎం చర్చి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ కళ్యాణ్ కుమార్ తెలిపారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మంగళవారం రాత్రి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఆర్సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బాలయేసు రాకను స్వాగతిస్తూ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ఫాదర్ కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ విశిష్టతను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా కులమతాల భేదం లేకుండా ప్రజలంతా జరుపుకునే పండుగల్లో క్రిస్మస్ ముఖ్యమైందని అన్నారు. ఈ పండుగ విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకుని క్రీస్తు బోధనలను అనుసరిస్తూ ఒకరి పట్ల ఒకరు ప్రేమతో మెలగాలని సూచించారు. ఈ ప్రత్యేక ప్రార్థనలో మత విశ్వాసకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీ అందరికీ క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఫాదర్ కళ్యాణ్ కుమార్, యేసు తిరుహృదయ ఆర్సీఎం దేవాలయం నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ రాత్రి యేసు జన్మించిన ఆ పర్వదినాన్ని, ఆయన పుట్టినరోజు పండుగను మేము కొనియాడటానికి అర్ధరాత్రి విశేషంగా దేవాలయంలో సమావేశమై ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ప్రపంచంలోనే పెద్ద ఎత్తున చేసేటటువంటి పండుగలలో క్రిస్మస్ పండుగ చాలా గొప్పది. జాతి, మతం, కులం, ప్రాంతం ఇలాంటి భేదభావం లేకుండా అందరూ కూడా సంతోషంగా జరుపుకునే పండుగ కూడా ఇదే. క్రిస్మస్ అంటే దేవుడు మనిషిగా ఈ లోకములో జన్మించినటువంటి సందర్భం. దేవుని కృప మానవాళి మీద కుమ్మరించబడిన సందర్భం కూడా ఇదే. మనిషి యొక్క రక్షణ కన్యగర్భములో జన్మించి మానవుడిగా ఆయన లోకంలో జన్మించి తద్వారా ప్రపంచానికి మానవాళికి రక్షణను దయచేశాడు. పాపాంధకారంలో ఉన్నటువంటి మానవుడిని
చీకటిని పారద్రోలి తన వెలుగుతో నింపుతూ ఉన్నాడు, తన ప్రేమతో నింపుతూ ఉన్నాడు. విశ్వసించిన వాళ్ళందరినీ రక్షించటానికి ఆయన విచ్చేసి ఉన్నాడు. ఈ క్రిస్మస్ అంటే మరో భాషలో ప్రేమ పండుగ అని కూడా మనం పిలుస్తాం. ఆ ప్రేమ పరలోకం నుండి క్రీస్తు ప్రభు రూపంలో బాలుడిగా ఈ లోకంలో మానవాళికి అందించబడుతుంది. ఆ ప్రేమను అందరూ కూడా కలిగి ఉంటూ, ప్రేమను పంచుతూ, ప్రేమను జీవిస్తూ, ప్రేమగా ఉండాలి అని ఈ పండుగ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. దీన్ని ఈరోజు మేమందరం కూడా కొనియాడుతూ సంతోషంగా జరుపుకుంటున్న ఈ సందర్భంలో మీ అందరికీ ఆ చిన్నారి బాలయేసు యొక్క దీవెనల ఆశీర్వాదాలు మీ మీద, మీ కుటుంబాల మీద కుమ్మరించబడాలని మనసారా కోరుకుంటూ క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలను అందజేస్తున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకొర్రు వద్ద బుధవారం తెల్లవారుజామున కారు బస్ షెల్టర్ని ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అమలాపురం నుంచి కొత్తపేట వైపు వస్తున్న కారు కొత్తపేట మండలం మోడేకొర్రు గ్రామం వద్ద ప్రధాన రహదారి పక్కన ఉన్న బస్ షెల్టర్ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా కారులో ప్రయాణిస్తున్న బీరా అర్జున్ నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న గుబ్బల విజయ గోపాలకృష్ణకి తీవ్ర గాయాలు కావడంతో అతడిని 108 అంబులెన్స్ లో అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బీరా అర్జున్ నాగేంద్ర మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా 27 గ్రామ పంచాయతీలకు ఒక్కో ట్రాక్టర్ చొప్పున రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసుల చేతుల మీదుగా అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పరిణయ కళ్యాణ మండపంలో ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ గ్రామాలను శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతోనే గ్రామానికి ఒక ట్రాక్టర్ను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ ట్రాక్టర్లను ఉపయోగించి గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపర్చాలని ఆయా పంచాయతీల పాలక వర్గాలకు సూచించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పారిశుద్ధ్యానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని అన్నారు. అందుకే ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కనీసం బ్లీచింగ్ కొట్టడానికి గాని, ఆఖరికి ముగ్గు జల్లడానికి కూడా పంచాయతీల డబ్బులు లేనిటువంటి పరిస్థితి. ఆఖరికి ఇంటింటికి చెత్త సేకరణ చేసేటువంటి చెత్త బోయగత రిక్షా వారికి కూడా నెల జీతం ఇవ్వలేనిటువంటి పరిస్థితుల్లో, అంటే 55 లక్షల టన్నుల చెత్త కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే మన వెస్ట్ గోదావరికి సంబంధించి 81 ట్రాక్టర్లని ఈవేళ ఉచితంగా ఆ గ్రామంలో చెత్త సేకరణ కోసం ఈవేళ అందిస్తూ ఉన్నటువంటి విషయాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి ఇన్ని కష్టాలున్నా, ఇన్ని సమస్యలున్నా, మరి వీటన్నిటినీ కూడా ఒక్కొక్కటి కూడా మరి అధిగమించి మరి ఈరోజు పెద్ద ఎత్తున మీ అందరికి కూడా మరి సాయం సహకారం అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా కోరుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే ఎర్రకాలం ఏదైతే చెప్పారో మరి అవి కానీ ఇంకా ఏవైతే ఉన్నాయో ఇప్పుడే పందికోడ ఏదో బక్లీస్ ఏదో చెప్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా మళ్ళీ మేము ఎస్టిమేషన్లు ఏమన్నాం, మొన్న ఎమర్జెన్సీ వర్క్స్ కింద కొంత టేకప్ చేసాం కొంత మేర. అవి కాకుండా ఇంకా ఏవైతే బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఎస్టిమేషన్లు వేస్తే మళ్ళీ అవి కూడా ప్రారంభించుకుని గత పాలనలో కాకుండా, ఎందుకంటే గోదావరి జిల్లాని ఆదుకోవాలని, ఎందుకంటే నేను కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాం పరిస్థితి ఈవేళ ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంది. ఖచ్చితంగా ఈ 2 జిల్లాల్లోనూ మళ్ళీ గోదావరి మోడరేషన్ వర్క్స్ ద్వారా మళ్ళీ ప్రక్షాళన చేయాలి అని చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టాం. దానికి కూడా ఆయన సుముఖంగానే ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో స్వచ్ఛాంధ్రకి డబ్బులు వచ్చినా సరే అది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బటన్ నొక్కారో ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. కానీ ఏ రకమైన ట్రాక్టర్లు కానీ ఇవ్వడం మానేసి దాని తరహాలో సొంత కంపెనీ కూడా పెట్టి మరి విలేజ్ ఫ్లాప్ ఆటోలను పంపించి ఒక్కో ఆటోకి దాదాపుగా 60,000 రూపాయలని పురపాలక సంఘానికి దోచుకున్న సందర్భం మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ చెల్లింపులన్నీ మానేసి మరి ఏ రకంగా వీళ్ళని ఆదుకోవాలని చెప్పి ఇవాళ దాదాపుగా 81 ట్రాక్టర్లని పశ్చిమ గోదావరి జిల్లాకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా
మరి ఇవాళ అంటే 5,44,00,00,000 రూపాయలని ఇవాళ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని స్వచ్ఛాంధ్ర ద్వారా మన జిల్లాకు వచ్చినాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి పనితీరు. మరి అదే పరిస్థితి 2019 నుంచి 24 వరకు చూసుకుంటే ఈ వచ్చిన డబ్బులను కూడా వాళ్ళు ఎక్కడ పంపారో తెలియకుండా మరి ఇవన్నిటికి ప్రైవేట్ ఏజెన్సీస్ ద్వారా మరి ఫ్లాప్ హోటల్ పంపించి మరి వాటి నుంచి డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకున్న సందర్భం మనం చూసాం. మళ్ళీ ఆటోలు కూడా మన ఏవో డబ్బులు మాత్రం తీసుకుంటారు. ఆటోలు మనవి కాదు, దాంట్లో లేబర్ మంది కాదు, కానీ లేబర్ మనమే పెట్టుకోవాలి. మళ్ళీ అయినప్పుడు కూడా ఒక ఆటోకి వచ్చేటప్పుడు 60,000 రూపాయలు పే చేసాం. తాడేపల్లి మున్సిపాలిటీకి 6 ట్రాక్టర్లు అయితే సరిపోతాయి. 6 ట్రాక్టర్ల ఖరీదు దాదాపు 36-37 లక్షలు ఉంటాయి. 10 ట్రాక్టర్లు కొంటే ఒక 60 లక్షలు అవుతుంది. కానీ దాని బదులు 10 కోట్లు చెల్లించారు ఈ తాడేపల్లి నుంచి. అంటే ఎంత అందమైన పరిపాలన చేశారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏపీఎస్ఎఫ్ఎల్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి సమావేశం పెంటపాడులోని వాసవి కళ్యాణ మండపంలో జరిగింది. ఎంఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సిరపరపు వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీ ఫైబర్ లిమిటెడ్ రాష్ట్ర చైర్మన్ జి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎంఎస్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 2 నెలల్లో సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని, నెట్వర్క్ ను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. వినియోగదారులను ఆకట్టుకునేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ ఆపరేటర్ల సంఘం నాయకులు, కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. యాజ్ యూజువల్గా ఇంతకుముందు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో ఏ కేబుల్ ఆపరేటర్లు ఏ సమస్యలు అయితే చెప్పారో దాదాపుగా అలాంటి సమస్యలు కొన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు వ్యక్తిగతంగా పడుతున్నటువంటి ఇబ్బందులు, అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఒక మహిళ రావడం జరిగింది. వాళ్ళ భర్త అంటే ఈ కేబుల్ ఆపరేటర్కి ఉంటూ ఇక్కడ వచ్చిన సమస్యలతోటి మనోవేదనకు గురై కొంత చనిపోవడం అనేది అది నిజంగా బాధాకరము. వారి విషయం ప్రత్యేకంగా కన్సిడర్ చేసి ఇష్యూస్ను ఏదైనా ఉంటే వారికి మాత్రం ప్రత్యేకంగా కన్సిడర్ చేసి సార్ట్అవుట్ చేస్తాము. అదేవిధంగా మిగతా వాళ్ళవి కూడా సో ఎక్కడ పోయినా ఒకటే 59 రూపీస్ ఏదైతే రెంటల్ ఉందో అది నేను వ్యక్తిగతంగా ఒప్పుకుంటాను. ఒకసారి ఈఎంఐ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కట్టిన తర్వాత కూడా ప్రతి నెల కూడా ఇంకా రెంటల్ రూపంలో తీసుకోవడం అది సంస్థ చైర్మన్గా నేనే చెప్తున్నాను, దుర్మార్గము. ఎందుకంటే బాక్సులు సస్పెండ్ అయి ఉన్నాయి, కస్టమర్స్ బాక్సులు ఇవ్వరు, వాళ్ళ దగ్గర నుంచి రెంటల్స్ రాదు. అయినా కూడా వీళ్ళు నెల 59 రూపాయలు మా ఎల్ఎంఓలు మాకు కట్టాలంటే వాళ్ళకి నిజంగా ఇబ్బందికరమైన అంశమే. దాన్ని తప్పనిసరిగా పరిశీలించి దాని సమస్యకు పరిష్కారం చూపిస్తాము. అదేవిధంగా రెండో ఇష్యూ నెట్వర్క్ ఇష్యూసు, బ్యాటరీ బ్యాకప్, ప్లాన్స్, అదేవిధంగా సెటప్ బాక్సులు కొత్తగా అడుగుతున్నారు. ఇవన్నీ కూడా గత 5 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలతోటి ఒక్కొక్కటి వెనబడిపోతూ 2016 నుంచి 19 వరకు లాభాల్లో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లు 19 నుంచి 24 ఈ రోజుకి లాభాల నుంచి నష్టాలు లేకపోయి కొంతమంది దివాలాకి వెళ్ళిపోయి కొంతమంది మనోవేదన, ఒక అతను ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి పాపం మనోవేదనతో చనిపోయే పరిస్థితికి వచ్చాడంటే ఎక్స్ట్రీమ్లీ సారీ. అది ఎవరు చేసినా ఆ ప్రభుత్వమో మా ప్రభుత్వం పక్కన పెడితే అది మా సంస్థ తరపున జరిగినటువంటి నష్టం అది. సో వీటన్నిటిని కూడా ఇప్పుడే మొత్తం ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తున్నాము. ఒక నెల 2 నెలల్లో ఒక్కొక్క సమస్యకు ముందు 59 రూపాయల ఇష్యూస్ కావచ్చు, బ్యాటరీ బ్యాకప్లు కావచ్చు, ముఖ్యంగా సర్వీస్ సెంటర్స్ కూడా జిల్లాకు 2, 3 పెట్టేసి సెటప్ బాక్సులు మేమే అక్కడ అంటే మీరు రిపేర్కి వస్తే 2 రోజులు 3 రోజులు వెయిట్ చేయకుండా ఒక బాక్స్ మేమే ఇమీడియట్గా ఇచ్చేస్తాము. అది మీరు తీసుకుపోయి ఎల్ఎంఓలు తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వచ్చు. తర్వాత మేము ఈ బాక్స్ని రిపేర్ చేయించి మేము పెట్టుకుంటాం, మళ్ళీ తర్వాత ఇస్తాము. సో అలా ఇమీడియట్గా కూడా సర్వీస్ని కూడా రియల్ టైంలో ఇచ్చేటట్టుగా చూసుకుంటాం సర్వీస్ సెంటర్లు పెట్టి. ఏదేమైనప్పటికీ నేను కేబుల్ ఆపరేటర్లకి ఇక్కడ ఒకటే అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఇన్ని రోజులు ఓపిక పట్టారు, దాదాపు 5.5 సంవత్సరం ఓపిక పట్టారు, నాకు తెలుసు ఇబ్బందులు పడుతుంది. ఇంకొక 2-3 నెలలు ఓపిక పడితే ఒక్కొక్క సమస్యకు పరిష్కారం చూపించుకుంటూ పోదాం. మొత్తం మీద ఒక 6 నెలల్లో అన్ని సమస్యలు కూడా పరిష్కారం జరుగుతుంది. ఏపీఎస్ఎఫ్ఎల్ ఆపరేటర్ల గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. చాలా ఆపరేటర్లు అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి ఏదైనా చెయ్యాలి, గ్రౌండ్లోకి వెళ్ళాలని కూడా ఫస్ట్ రోజు మేము కలిసిన రోజున కూడా మన చైర్మన్ గారు మాతో అనడం జరిగింది. గతంలోని 5 సంవత్సరాలు అన్నారు కూడా ఎవరు కూడా ఆపరేటర్ల సన్నిధిలోకి రాలేదు. చాలాసార్లు కూడా మేము అసోసియేషన్ చెప్పాము, ఆపరేటర్ల సన్నిధిలోకి రండి, ఆపరేటర్ల దగ్గర రండి, సార్ట్అవుట్ చేయండి, ఇబ్బందులు తెలుస్తాయని. కానీ ఇవాళ మా అసోసియేషన్ మాటలు విని మల్టీ సర్వీసెస్ అసోసియేషన్ మాటలు విన్న తర్వాత ఆయన రావడం కూడా జరిగింది. మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఆపరేటర్ల తరపున కూడా ఈయనకి శుభాకాంక్షలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.